వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. ప్రోటోకాల్ దర్శనాల రద్దుతో సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఘనంగా జరిగింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చేసిన పకడ్బందీ సన్నాహాలతో భక్తులకు దర్శనంలో ఎక్కడా ఇబ్బంది కలగలేదని సింహాద్రి అప్పన్న నిజరూపాన్ని భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం వల్ల స్వామివారిని తక్కువ సమయంలోనే దర్శించుకున్నామని భక్తులు చెబుతున్నారు. నా పేరు సుజాత అండి. నేను ఇక్కడ విశాఖపట్నం చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాము. చాలా బాగా దర్శనం అయ్యిందండి. ఫస్ట్ టైం నేను చూసిన. అందరూ అంటున్నారు చాలా బాగా దర్శనాలు అయ్యాయని. నిజంగా చాలా బాగా దర్శనం అయింది. జై శ్రీరామ్. గతంలో టికెట్ విక్రయాల్లో అవకతవకలు జరిగిన నేపథ్యంలో ఈసారి టికెట్ల సంఖ్య అధికారులు తక్కువగా కుదించడంతో సామాన్య భక్తులకు న్యాయం జరిగిందని చెబుతున్నారు. స్వామిని అలా కళ్ళతో చూడడంతో సరిపోయింది, మాకు ధన్యమైంది. ఏంటంటే చూద్దాం అని అనుకున్నా చూడలేం. అలాంటిది మాకు ఎంతో ఆనందంగా తృప్తిగా చాలా బాగుంది. లైన్లోకి మహాపత్ర 3 గంటలండి, అంటే 4 గంటలకు వచ్చాం, 6 గంటలకు అయిపోయింది. అంతా బాగుందమ్మా. అరేంజ్మెంట్ కూడా ఎవరిని ఏమి తప్పు పుచ్చడానికి ఏమీ లేదు. క్యూఆర్ కోడ్ సాయంతో ప్రత్యేక బారికోడ్లు ఏర్పాటు చేసి ప్రతి లైన్లో దేవాదాయ శాఖ సిబ్బందిని పెట్టి 300 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయలతో క్యూ లైన్లతో కొంత విశాలత ఏర్పాటు చేయడంతో ఉచిత దర్శనానికి సుమారు గంటన్నర సమయం మాత్రమే పట్టిందని భక్తులు వాపోతున్నారు. ఇబ్బంది పడ్డారు, చాలా ప్రాబ్లమ్స్, అసలు వెళ్ళకూడదు అనేసి ఫీలింగ్ వచ్చింది. కానీ ఈసారి వచ్చిన వాళ్ళు ప్రతి ఇయర్ దర్శనం చేసుకోవచ్చు అనే ఫీల్ కలిగించారు. చాలా జనరల్ వాళ్ళకి కూడా 2 గంటల్లో దర్శనం అయిపోవడం చాలా గొప్ప అండి. మేము మామూలు ఏపీ దర్శనం వచ్చినా మాకు ఒక ½ అవర్లో అయిపోయింది. వాళ్ళకి కూడా ప్రాబ్లం లేకుండా చేశారు. ఎవ్వరు ఎటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా చేశారండి. విఐపీలు నన్ను ఆపేయడం వాళ్ళు గట్రా ఏమీ లేకుండా మామూలు వాళ్ళు ఈ విఐపీ వాళ్ళకి సమానంగా చూశారు. చాలా నచ్చింది నాకు. అంటే ప్రతి ఇయర్ మనం రాగలము అనే కాన్ఫిడెన్స్ కలిగించారు. ఈసారి ఎప్పుడూ లేదు అలా. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోవడం సగం అండి మెయిన్ రీజన్. అదే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రోటోకాల్ దర్శనాలు కల్పించకపోవడంతో సామాన్య భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 1,00,000 మందికి పైగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. శ్రీమన్నారాయణ స్వామి ఈ సంవత్సరం మట్టుకు అడ్మినిస్ట్రేషన్ బాగుంది. గతం కంటే కూడా ఇప్పుడు చాలా సామాన్య భక్తుడికి కూడా బాగా దర్శనాలు అవుతున్నాయి. ఏ ఇబ్బందులు లేవు, బాగా చక్కగా దర్శనం అయింది. జై శ్రీమన్నారాయణ. బాగున్నాయి స్వామి, సౌకర్యం బాగుంది. మాకు గంటన్నర పట్టింది స్వామి. గతంతో పోల్చుకుంటే చాలా చక్కగా ఉంది స్వామి, చాలా చక్కగా ఉంది. నా పేరు దుర్గాప్రసాద్ అండి. నేను అన్నవరం దగ్గర నుంచి వచ్చానండి. లాస్ట్ టైం కూడా వచ్చాను. లాస్ట్ టైం మీద ఈసారి ఏర్పాట్లు బాగున్నాయండి. లాస్ట్ టైం ఇంతకంటే బెటర్గా ఉన్నాయి ఏర్పాట్లు. ఇప్పుడు దర్శనం బాగా జరిగిందండి, సంతోషంగా ఉంది. వాటర్ ఫెసిలిటీ బాగుందండి. వాటర్ ఫెసిలిటీ బాగుంది. మధ్య మధ్యలో క్యూ లైన్లో కూడా టెంట్లు ఏర్పాటు చేశారు. పోయినసారి వచ్చినప్పుడు వర్షం పడితే పూర్తిగా తడిసిపోయాము. ఈసారి అలా లేదు, ఎక్కడికక్కడ టెంట్లు ఏర్పాటు చేశారు. మేము 10 గంటలకి ఎంటర్ అయ్యామండి క్యూ లైన్లోకి. 6 గంటల దర్శనం అయిందండి. మేము మామూలు ఉచిత దర్శనానికి వచ్చామండి.